నిజం చెప్పు సారు, వక్రీకరించకు సారు. చరిత్ర చీకటిలో దీపం వెలిగించు సారు. పెన్ను ఎవరిదైనా సరే, ఆలోచన ఎవరిదో చెప్పు సారు. దేశానికి వెలుగైన మహానుభావుని నిజంగానే చూపు సారు. పాఠశాల గదిలో వెనక కూర్చున్న బాలుడు భారత భవిష్యత్తు గడియారం తిప్పిన మహాయోధుడయ్యాడు. అవమానాల అగ్నిలో అక్షరాలు దహించుకున్నా, ఆ బూడిదలో నుంచి రాజ్యాంగం పుట్టింది అన్నా. సాయం చేసిన వారు ఉంటారు, అది చరిత్ర సత్యమే. కానీ సృష్టించిన విజ్ఞానం అతని కృషియే. పెన్ను ఇచ్చిన వాడు గొప్పవాడే కావచ్చు గాని, ఆలోచన రాసిన మెదడు ఎవరిదో మర్చిపోవద్దురా. నిజం చెప్పు సారు, వక్రీకరించకు సారు. చరిత్ర చీకటిలో దీపం వెలిగించు సారు. పెన్ను ఎవరిదైనా సరే, ఆలోచన ఎవరిదో చెప్పు సారు. దేశానికి వెలుగైన మహానుభావుని నిజంగానే చూపు సారు. సాహు మహారాజు చేయి అందించారు, అది రుణమే. కానీ సమానత్వ స్వప్నం అతని అంతరంగ గుణమే. అక్షరాల యుద్ధంలో ఆయుధం పెన్నైనా, దాన్ని పట్టిన చేతి ధైర్యం గొప్పదిరా. నేనే పెద్ద అని కేకలు వేయొద్దురా. నిజం మించిన నాయకత్వం ఏది ఉండదురా. చరిత్రని మలచే ముందు మనసు శుభ్రం చేసుకోరా. వాస్తవం చెప్పడమే నిజమైన గౌరవం అని తెలుసుకోరా. నిజం చెప్పు సారు, వక్రీకరించకు సారు. చరిత్ర చీకటిలో దీపం వెలిగించు సారు. పెన్ను ఎవరిదైనా సరే, ఆలోచన ఎవరిదో చెప్పు సారు. దేశానికి వెలుగైన మహానుభావుని నిజంగానే చూపు సారు. కులగజ్జి మిగిలిన దేశం మారాలిరా. అసత్యపు ముసుగులు ఒకరోజు తొలగాలిరా. అంతర్జాతీయ వేదికలపై పేరు తెచ్చిన వాడురా. అవమానాల నేలపై నుంచే ఎదిగిన వాడురా. వక్రీకరణల వానలో సత్యం తడవదురా. అది సూర్యుడిలా మబ్బుల వెనుక దాగదురా. చెప్పాల్సింది ఒక్కటే, నిజం నిలబడాలిరా. భారత గౌరవం నిజ చరిత్రలో ఉండాలిరా.
సాగు